అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ప్రతి పోటీ పరీక్ష రాసేటువంటి అభ్యర్థికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీరు బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, యూపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి, పోలీసు, డిఎస్సి, రైల్వే, ఇన్సూరెన్స్ లేదా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగ పరీక్ష రాస్తున్నా కూడా ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. చాలామంది విద్యార్థులు ఒకే మాట చెప్తుంటారు, సార్ నేను చాలా చదివాను కానీ పరీక్షలో ఆశించినటువంటి మార్కులు రాలేదంటారు. దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే సరైన ప్లానింగ్ లేకపోవడం, టైం మేనేజ్మెంట్ లేకపోవడం, ఎక్కువ ప్రశ్నలు అటెంప్ట్ చేయాలనే తొందర ఎక్కువ ఉండడం, టెన్షన్ ఉండడం, చివరి నిమిషంలో రివిజన్ అనేది చేయలేకపోవడం. ఈ వీడియోలో పరీక్షకు 6 నెలల ముందు నుంచి పరీక్ష హాల్ టికెట్ వచ్చేంత వరకు కూడా మనం చేయాల్సినటువంటి ఏమేం పనులు చేయాలో తెలుసుకుందాం. ముందుగా లక్ష్యం అనేది నిర్ణయించుకోండి. ముందుగా మీరు ఏ పరీక్ష రాయాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఉదాహరణకు ఐబీపీఎస్ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్, ఎస్బీఐ క్లర్క్, ఎస్బీఐ పీఓ, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, సీజీఎల్, యూపీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, ఎస్ఐ లేదా కానిస్టేబుల్. ఇట్లా మీరైతే ఏదైతే నిర్ణయించుకుంటారో ఆ యొక్క ఎగ్జామ్ యొక్క సిలబస్ మొత్తం ప్రింట్ తీసుకోండి. తర్వాత స్టడీ ప్లాన్ ఇలా ఉండాలి. రోజు కనీసం 6 నుంచి 8 గంటలు చదివేలా ప్లాన్ చేసుకోండి. ఉదయం కరెంట్ అఫైర్స్ 1 గంట, న్యూస్ పేపర్కి 30 నిమిషాలు అయితే కేటాయించండి. మధ్యాహ్నము క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 2 గంటలు, సాయంత్రం రీజనింగ్ 2 గంటలు. ఇక రాత్రి ఇంగ్లీషు జనరల్ అవేర్నెస్ 1.5 గంట, రివిజన్ 1 గంట అయితే చదవండి. ప్రతి ఆదివారం పూర్తి మార్క్ టెస్ట్ అయితే రాయండి. ఇక 80-20 రూల్. సిలబస్లో 20% ముఖ్యమైనటువంటి టాపిక్స్ నుంచే ఎక్కువ ప్రశ్నలు అయితే వస్తాయి. అందుకే ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్పై ముందుగా పట్టు సాధించాలి. ఇక నోట్స్ తయారు చేసుకోండి. ప్రతి టాపిక్ చిన్న షార్ట్ నోట్స్ అయితే తయారు చేసుకోండి. చివరి రోజుల్లో మొత్తం పుస్తకం చదవలేరు కాబట్టి షార్ట్ నోట్స్ మీరు తయారు చేసుకుంటే అది బిఫోర్ ఎగ్జామ్ మీకు అది చాలా ఉపయోగపడుతుంది. ఇక మార్క్ టెస్టులు. వారంకు కనీసం 2 మార్క్ టెస్టులు రాయండి. మార్క్ టెస్ట్ తర్వాత ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోండి. ఎన్ని తప్పులు చేశాను, ఎందుకు చేశాను, టైం ఎక్కడ వృధా అయింది, ఏ సెక్షన్ బలహీనంగా ఉన్నాను. మార్క్ టెస్టులు రాయడం వల్ల నేను ఇందాక చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. అయితే మార్క్ టెస్ట్ రాయడం కంటే దాని విశ్లేషణ ఇంకా ముఖ్యమైనది. ఇక టైం మేనేజ్మెంట్. 60 నిమిషాల పరీక్ష అయితే ఇలా ప్లాన్ చేయండి. మొదట 20 నిమిషాలు చాలా ఈజీ ప్రశ్నలు, తర్వాత 25 నిమిషాలు మధ్యస్థ ప్రశ్నలు, చివరి 10 నిమిషాలు కష్టమైనటువంటి ప్రశ్నలు, చివరి 5 నిమిషాలు సమాధానాలు చెక్ చేయండి. ఈ విధంగా చేస్తే మీరు తప్పకుండా సక్సెస్ సాధిస్తారు. ఇక నెగిటివ్ మార్కింగ్ విధానానికి వస్తే ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. 100 ప్రశ్నల్లో 70 ఖచ్చితంగా వస్తేనే వాటిని ముందుగా పూర్తి చేయండి. తెలియని ప్రశ్నలను అంచనా వేసి టిక్ చేయవద్దు. ఒకవేళ ఒక తప్పు సమాధానం మీ ర్యాంకును వెనక్కి నెట్టవచ్చు. ప్రశ్నకి సమాధానం చేసే ముందు చాలా జాగ్రత్తగా చేయండి. ఇక పరీక్షకు ముందు రోజు కొత్త టాపిక్ అనేది చదవద్దు. హాల్ టికెట్ ప్రింట్ తీసుకోండి. ఐడి ప్రూఫ్ సిద్ధంగా పెట్టుకోండి. పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో ముందే చూసి పెట్టుకోండి. కనీసం 7 గంటలు నిద్రపోండి. పరీక్ష రోజు పరీక్ష కేంద్రానికి 1 గంట ముందే వెళ్ళండి. ఎవరైనా ఈ ప్రశ్న వస్తుంది, ఆ టాపిక్ చదవాలా, ఈ టాపిక్ చదవాలా అంటూ అడిగే ఆందోళన అనేది చెందవద్దు. పరీక్ష హాల్లో ఏ విధంగా ఉండాలంటే ప్రశ్నపత్రం వచ్చిన వెంటనే తొందరపడకండి. మొదట మొత్తం స్థాయిని అర్థం చేసుకోండి. తెలిసిన ప్రశ్నలతో ప్రారంభించండి. ఒక ప్రశ్నపై ఎక్కువ సమయం అనేది వేస్ట్ చేయవద్దు. ఇక సిబిటి పరీక్షల విషయానికి వస్తే టైమర్ను గమనించండి. మనకు టైం అనేది బ్యాక్ అవుతూ ఉంటుంది. మార్క్ ఫర్ రివ్యూ ఆప్షన్ అనేది ఉపయోగించుకోండి. సబ్మిట్ చేసే ముందు అన్ని ప్రశ్నలు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఓఎంఆర్ పరీక్షల విషయానికి వస్తే సరైన ప్రశ్నకు సరైన బబుల్ నింపండి. ప్రశ్న నెంబర్ తప్పకుండా చెక్ చేయండి. చివరిలో మొత్తం ఓఎంఆర్ ఒకసారి పరిశీలించండి. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే రోజు కనీసం 7 గంటలు నిద్రపోండి. 30 నిమిషాలు నడక లేదా వ్యాయామం అని తప్పనిసరి. ఎక్కువ నీరు తాగండి. జంక్ ఫుడ్ అనేది తగ్గించండి. ఆరోగ్యం బాగుంటేనే ఏకాగ్రత అనేది పెరుగుతుంది. ఇక సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్, గేమ్స్ ఇవి రోజుకు గంటల సమయం అనేది తీసుకుంటాయి కాబట్టి వాటికి చాలా దూరంగా ఉండండి. చదివే సమయంలో ఫోన్ని సైలెంట్గా ఉంచడం చాలా బెటర్. ఇక పోమోడోరో విధానం అనేది ఉపయోగించండి. 50 నిమిషాలు చదవండి, 10 నిమిషాలు విరామం తీసుకోండి. ఇక పరీక్ష తర్వాత పరీక్ష ముగిసిన వెంటనే మీ సమాధానాల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. తదుపరి పరీక్షకు సిద్ధమవ్వండి. ఒక పరీక్ష మీ జీవితాన్ని నిర్ణయించదు. ఇక చివరిగా విద్యార్థులారా, పోటీ పరీక్షలు కేవలం తెలివితేటల పరీక్ష కాదు. అవి మీ క్రమశిక్షణ, సహనం, సమయపాలన, మానసిక స్థైర్యాన్ని కూడా పరీక్షిస్తాయి. రోజు కొంచెంగా ముందుకు సాగండి. ఇతరులతో పోల్చుకోవద్దు. నిన్నటి మీతోనే పోల్చుకోండి. ప్రతి మార్క్ టెస్టు, ప్రతి రివిజను, ప్రతి చిన్న మెరుగుదల చివరకు మీ ర్యాంకు నిర్ణయిస్తుంది.
మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే చదివిన గంటలు కాదు, అర్థం చేసుకున్న విషయం అనేది ముఖ్యం. ఎక్కువ పుస్తకాలు కాదు, ఎక్కువ రివిజన్ అనేది ముఖ్యం. చివరి నిమిషం హడావిడి కాదు, రోజువారీ క్రమశిక్షణే విజయానికి అనేది పునాది వేస్తుంది. మీ లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగం అయితే మీ రోజువారీ అలవాట్లు కూడా మీ లక్ష్యానికి అనుగుణంగా ఉండాలి. మీ కష్టానికి సరైన ప్రణాళికలను జోడిస్తే తప్పకుండా విజయం అనేది సాధిస్తారు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు, పోటీ పరీక్షల గైడెన్స్, స్టడీ ప్లాన్స్ మరియు విజయానికి ఉపయోగపడే టిప్స్ మా యొక్క ఛానల్లో అందించడం జరుగుతుంది. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. మీ విజయమే మా ఆనందం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.